सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमा अस्मदाचार्यपर्यन्ता वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। ఈరోజు ఈ ముద్ర ఇంట్రడక్షన్ క్లాస్కి హాజరైనటువంటి ఆత్మీయులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ముద్రలు, వాటి యొక్క విశిష్టత, వాటి పరిచయ కార్యక్రమం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అయితే దీనికి ముందుగా ఈ కార్యక్రమానికి నన్ను పరిచయం చేసినటువంటి చైతన్య గారికి ధన్యవాదాలు. మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమాల్లోకి అడుగుపెడదాం. అయితే ఇక్కడ మనకి 40 నిమిషాలకి అయిపోతుంది షెడ్యూల్, అంటే కట్ అయిపోతుంది. మళ్ళీ మీరు వెంటనే ఇదే ఐడికి జాయిన్ అవ్వండి. సో 1 అవర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ తర్వాత మీకు క్వశ్చనీర్ ఏమన్నా ఉన్నా, ఫీడ్బ్యాక్ ఏమన్నా ఉన్నా ఆ లాస్ట్ 30 నిమిషాల్లో జరుగుతుంది. సో ఇప్పుడు మనం లెటెస్ట్ స్టార్ట్ ముద్ర ఇంట్రడక్షన్. ముద్ర పరిచయ కార్యక్రమం గురించి ఇప్పుడు ప్రారంభించుకుందాం. సో వాట్ అబౌట్ ముద్ర అండ్ యోగ ముద్ర? అసలు ముద్ర అంటే ఏంటి? దాంట్లో మనకి ముఖ్యంగా ప్రధానమైనటువంటి యోగ ముద్రలు అంటే ఏమిటి, వాటి యొక్క పరిచయ కార్యక్రమము, ముద్రల యొక్క హిస్టరీ, చరిత్ర, అట్లానే ముద్రల యొక్క బెనిఫిట్స్, లాభాలేంటి, ఈ ముద్ర ప్రాక్టీసింగ్ వల్ల, ముద్రలు సాధన చేయటం వల్ల కలిగేటటువంటి లాభాలు ఏమిటి, ముద్రలు ప్రాక్టీస్ చేయటానికి ఎటువంటి నియమాలు పాటించాలి, అట్లానే ముద్రలు ప్రాక్టీస్ చేయటం వలన మానవునికి వచ్చేటటువంటి ఎలాంటి లాభాలు వస్తాయి, ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, అవి ఎమోషనల్గా కావచ్చు, అట్లానే మానసికమైనటువంటి ఒత్తిడికి సంబంధించినట్లు అటువంటి విషయాలలో ఏ విధంగా ఈ ముద్రలు మనకు ఉపయోగపడతాయి, అట్లానే చక్ర క్లెన్సింగ్కి ఎలాగా ఈ ముద్రలు ఉపయోగపడతాయి, అట్లానే పంచభూతాలని బ్యాలెన్స్ చేసుకోవటంలో ఈ ముద్రలు ఎట్లా ఉపయోగపడతాయి. ఈ విధముగా అనేక విధాలుగా మన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, పరిపూర్ణ ఆయుష్ని సాధించుకోవటం కోసం మన శరీరంలో ఉండేటటువంటి శక్తిని అవేక్ చేసుకొని వాటిని ఎలా సాధిస్తాము ఈ ముద్రల ద్వారా అనేటటువంటి విషయాలని, ప్రాథమికమైనటువంటి అంశాలను మాత్రమే ఈరోజు మనం ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. అట్లానే కొన్ని ముద్ర ప్రాక్టీసెస్ చేయటం కూడా జరుగుతుంది, ఒక 10 to 15 సెకండ్స్. సో ఇలాంటి ప్రాక్టీస్ ద్వారా ఈరోజు కార్యక్రమం మనం క్లోజ్ చేసుకుందాం. సో ఫస్ట్ది నమస్కారం, అండ్ దెన్ సెకండ్ స్లైడ్ వాట్ అబౌట్ ముద్ర. అసలు ముద్రాస్ అంటే ఏంటి? ముద్రాని మనం అండర్స్టాండ్ చేసుకోవడం, అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది, చాలా కష్టమైనటువంటిది. అసలు ముద్రాస్ అంటే హలో, నా వాయిస్ వినిపిస్తుందండి? చైతన్య వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. వినిపిస్తుంది.
బాగుంది. ఓకే ఓకే, మెసేజ్ పెట్టారు ఎవరో ఆడిబుల్ సరిగా లేదని. చాలా బాగుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, నమస్తే, ధన్యవాదాలు. ఇక్కడ యాక్చువల్లీ మనకి అంటే మానవ జీవితానికి అర్థం ఏమిటి, అసలు మానవ జీవితానికి లక్ష్యం ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే మొట్టమొదటిగా ఆ లక్ష్యము, ఆ గమ్యము ఏమిటి అంటే ఆ జీవాత్మని పరమాత్మతోటి అనుసంధానం చేయటమే. అల్టిమేట్ గా మనకున్న గోల్ ఏంటి అంటే కనెక్షన్ టు కాస్మిక్ కాన్షియస్నెస్ అండ్ ఇండివిజువల్ కాన్షియస్నెస్. అంటే మన శరీరంలో ప్రసరిస్తున్నటువంటి జీవాత్మని విశ్వంలో అనంతంగా వ్యాపించి విస్తరించి ఉన్నటువంటి పరమాత్మతోటి అనుసంధానం చేయటమే యోగము. అదే యోగము యొక్క అంతిమ లక్ష్యమై ఉన్నది. ఇక్కడ మనకి ముద్ర యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి అంటే ఈ ఇండివిజువల్ కాన్షియస్నెస్ ని కాస్మిక్ కాన్షియస్నెస్ తోటి లింక్ చేయటం. ఆ లింక్ చేయటం అనేదే ప్రధానమైనటువంటి ఈ ముద్రలో ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్. సో అంటే ఆ ముద్రల ద్వారా మనం ఇండివిజువల్ కాస్మిక్ అంటే ఆ విశ్వశక్తిని లింక్ చేసుకుంటున్నాం. విశ్వశక్తితోటి మన జీవశక్తిని కలుపుతున్నాం, టచ్ చేస్తున్నాం. ఆ టచ్ చేసి మనలో ఎంతైతే తక్కువగా ఉందో, ఎంతైతే ఎక్కువగా ఉందో, ఎలా అయితే అసౌకర్యం ఇంబ్యాలెన్స్ గా ఉందో, హెచ్చు తగ్గులుగా ఉందో దానిని బ్యాలెన్స్ చేసుకుంటున్నాం, సమస్థితిలోకి తీసుకొచ్చుకుంటున్నాం. అలా తీసుకురావాలి అంటే మన శక్తి విశ్వశక్తిలోకి కలవాలి, విశ్వశక్తి తోటి కలవాలి. సో ఇది ప్రధానంగా ముద్రకి ఉన్నటువంటి అల్టిమేట్ గోల్. ఏదైతే మన మానవ జీవితానికి లక్ష్యమై ఉన్నదో అదే ముద్రకు కూడా లక్ష్యమై ఉంటుంది. సో మీకు దాంట్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి అందరికీ కూడా చిన్ముద్ర గురించి తెలుసు. చిన్ముద్ర అంటే చూపుడు వేలుని, బొటన వేలుని, టిప్స్ని, గోళ్ళ చివరి భాగాన్ని కలిపి ఉంచి మిగిలిన 3 వేళ్ళు స్ట్రైట్ గా పెట్టుకోవాలి. మనం ఏ ధ్యానం చేసినా ఈ చిన్ముద్రనే వాడుతూ ఉంటాం. యాక్చువల్లీ ద సింబాలిక్ ఆఫ్ కాస్మిక్ అండ్ ద ఇండెక్స్ ఫింగర్ సింబాలిక్ ఆఫ్ ఇండివిజువల్ కాన్షియస్నెస్. అంటే థంబ్ అనేటటువంటిది డివైన్ కాన్షియస్నెస్ కి రిప్రజెంటేషన్. అంటే మన బొటన వేలు దేనిని సూచిస్తుంది అంటే కాస్మిక్ కాన్షియస్, అంటే విశ్వశక్తిని, కాస్మిక్ ఎనర్జీని సూచిస్తుంది. అలానే మన ఇండెక్స్ ఫింగర్ అంటే చూపుడు వేలు మన జీవాత్మని సూచిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ చిన్ముద్ర పెడతామో, చిన్ముద్ర ఆటోమేటికల్లీ మీరు ఏదైనా సరే ఈ ముద్ర కనుక పెట్టేస్తే మన ఇండివిజువల్ కాన్షియస్, మన జీవాత్మ పరమాత్మతోటి లింక్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే చిన్ముద్ర అనేది ధ్యానం చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఆ చిన్ముద్రని వాడమంటారు. ద థంబ్ ఈజ్ అ సింబాలిక్ ఆఫ్ కాస్మిక్ అండ్ ద ఇండెక్స్ ఫింగర్ ఈజ్ అ సింబాలిక్ ఆఫ్ ఇండివిజువల్ కాన్షియస్నెస్. So the ultimate or principle of goal of yoga is the oneness of humanity with the cosmic consciousness. With this gesture, the human being expresses this desire, the longing. కాబట్టి మనం రెగ్యులర్ గా ఈ చిన్ముద్ర గనక, ఈ జెస్చూర్, ఈ సంజ్ఞ, ఈ సూచిక గనక మనం పెట్టాము అంటే నిరంతరము మన జీవాత్మ పరమాత్మతోటి అనుసంధానం అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి ఏదైతే స్పిరిచువల్ లోపల ఆ కుండలిని శక్తి, విశ్వశక్తితోటి మన జీవశక్తి ఎప్పుడైతే కలుస్తుందో మనలో ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ అన్ని కూడా బ్యాలెన్స్ అవుతాయి, తొలగిపోతాయి. సో కాబట్టి అప్పుడు అది ఎట్లా వస్తుంది అంటే యాక్చువల్లీ మన హ్యూమన్ బాడీకి ప్రధానమైనటువంటివి తల భాగము, బ్రెయిన్ అండ్ స్పైనల్, అంటే మెదడు, వెన్నుపూస. ఆ కాస్మిక్ ఎనర్జీ జీవాత్మ సహస్రారం నుంచి పైకి వెళ్తుంది, విశ్వాత్మ సహస్రారం నుంచి లోపలికి వస్తుంది. అదే లింక్, జీవాత్మని విశ్వాత్మని కలిపేటటువంటి లింక్ ఎక్కడ, రంధ్రం ఎక్కడ అంటే సహస్రారం, బ్రహ్మరంధ్రం. సో ఈ బ్రహ్మరంధ్రంలో నుంచి కాస్మిక్ కాన్షియస్నెస్ అనేది లోపలికి వచ్చి స్పైన్ నుంచి బాడీ మొత్తానికి స్ప్రెడ్ అయ్యి ఆర్గాన్స్ అన్ని కూడా, అవయవాలన్నీ కూడా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి
సో ఇలా మనం ఈ ఈ రెండు కలిసినప్పుడు ఏమవుతుంది అంటే జీవాత్మ పరమాత్మ అనుసంధానమై బాడీ మొత్తానికి కూడా ఆ ఎనర్జీ అనేటటువంటిది స్ప్రెడ్ అయ్యి దాంట్లో ఉన్నటువంటి ఇంబ్యాలెన్సెస్ అన్ని కూడా బ్యాలెన్స్ అయ్యి సమస్థితిలో ఉండి ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఆనందంగా పరిపూర్ణ ఆయుష్ని పొందుతాడు. దిస్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ముద్రాస్. సో ముద్రాస్ అంటే ఏంటి అంటే, సో ఈ ముద్రాస్ వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి మన మానవ జీవితానికి ఏదైతే ఉద్దేశమై ఉన్నదో, ఏదైతే లక్ష్యమై ఉన్నదో ఆ లక్ష్యము సాధించటానికి ఈ ముద్రాస్ అనేటటువంటివి చాలా బాగా ఉపయోగపడతాయి. దిస్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్. ఇది ప్రధానమైనటువంటి ముద్రకు ఉన్నటువంటి ఒక నిర్వచనం. సో నెక్స్ట్ స్లైడ్. సో ద ఆరిజిన్ ఆఫ్ ద ముద్ర ఈజ్ ఎ మిస్టరీ. యాక్చువల్లీ ఇది ఈ ముద్ర కాన్సెప్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఇది మనకి తెలియనటువంటి ఒక రహస్యం అండి. ముద్రాస్ ఆర్ నాట్ ఓన్లీ ఫౌండ్ ఇన్ ఏషియా. యాక్చువల్లీ మనం అనుకునేటట్టుగా ముద్రాస్ అనేటటువంటి ఒక ఏషియాలోనే ఉండటం కాదు, బట్ దే ఆర్ ఆల్సో యూజ్డ్ త్రూ అవుట్ ద ఎంటైర్ వరల్డ్. సో ప్రపంచం మొత్తం కూడా ఇది యూజ్ చేస్తూ ఉంటారు. ఇన్ దియర్ రిచువల్స్ ఆర్ యూరోపియన్ ancestors certainly were familiar with the specific gestures which they used to underline the see what they thought and wanted to see. సో యాక్చువల్లీ ఈ ముద్రాస్ అనేటటువంటిది మనం ఎక్కడ దీని పుట్టుక ఏంటి అని అంటే అది మిస్టరీగానే ఉంది ఇప్పటికీ కూడా. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది. సో ఇది ఒక ఏషియాలోనే కాదు, ఎంటైర్ వరల్డ్ కూడా ఈ ముద్రా కాన్సెప్ట్ ని, ముద్రల్ని, జెస్చర్స్ ని ఫాలో అవుతూ ఉన్నారు. సో నెక్స్ట్ స్లైడ్. సో కాబట్టి ఈ ఈ యాక్చువల్లీ మనం ప్రపంచం గురించి మనం ఏం వెళ్ళటం లేదు. ఇప్పుడు మనం ఇండియాలో కనుక మనం చూస్తే ఈ ముద్రాస్ ని 3 లెవెల్స్ లో ఉపయోగించడం జరుగుతుంది. ఇన్ ఇండియా దేర్ ఆర్ 3 levels at which mudra are employed. The use of mudras in classical Indian dance forms as fully meaningful gestures to convey bhavas and rasa. సో మనం జనరల్ గా చూస్తూ ఉంటాం డాన్స్ వేసేటప్పుడు, క్లాసికల్ డాన్స్, కూచిపూడి, భరతనాట్యము, ఇలా కథాకళి ఇలాంటివి వేసేటప్పుడు డిఫరెంట్ హ్యాండ్ ముద్రాసు, కాయ ముద్ర, శరీరంతో చేసేటటువంటి పోస్చర్స్, జెస్చర్స్, ఒక సంజ్ఞ, ఒక సూచిక, వాళ్ళు అట్లాంటి పోస్చర్ పెట్టారు అంటే వాళ్ళకి యాటిట్యూడ్ అనేది మనకి తెలిసిపోతుంది. సో అట్లాగా ఇండియన్ డాన్స్ లో మనం కొన్ని ముద్రాస్ అనేవి, కొన్ని సంజ్ఞలు, కొన్ని సూచికలు అనేటటువంటివి చూపించటం ద్వారా వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని, వాళ్ళ ప్రవర్తనని, వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని, వాళ్ళు ప్రదర్శించేటటువంటి భావాలు కానీ, రసాలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఆ జెస్చర్ ద్వారానే మనకి, ఆ ముద్రల ద్వారానే మనకి తెలుస్తూ ఉంటాయి. ఇన్ హిందూ రిచువలిస్ట్ వర్షిప్, న్యాస అండ్ ముద్రాస్ ఆర్ యూజ్డ్ మీనింగ్ఫుల్లీ ఇన్ వేరియస్ రైట్స్ అండ్ పూజాస్. అట్లానే మనకి ఈ ముద్రాస్ అనేటటువంటివి పూజలు మనం చేస్తూ ఉంటాం. జనరల్ గా మనం బ్రాహ్మణుల్ని చూస్తూ ఉంటే వాళ్ళు రకరకాల ముద్రలు పెట్టేసి చేస్తూ ఉంటారు, పూజల్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి వచ్చినటువంటి ఆ పూజ చేసేటప్పుడు ఆ ముద్రలు ఇవ్వటం వల్ల ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది రావటం వలన సో ఆటోమేటికల్లీ వాళ్ళు చేసేటటువంటి ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే చేస్తున్నారో ఆ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లా మనకి రిచువల్స్ లో కూడా, పూజల్లో కూడా, అలానే టెంపుల్స్ లో కూడా మీరు చూస్తూ ఉంటారు కొన్ని పోచర్స్, కొన్ని జెస్చర్స్ కల్పిస్తూ ఉంటాయి. స్టాండింగ్ లో నృత్యం, నాట్యం పోజ్ లో కొన్ని, ఇలాంటివన్నీ కూడా ముద్రాస్ మనకి పూర్వకాలం నుంచి, ప్రాచీన కాలం నుంచి కూడా ఈ ముద్రాస్ అనేవి బాగా ఫెమిలియర్ గా ఉంటూ వచ్చినాయి. ఇంకా థర్డ్ వన్, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, in yoga and tantra, mudras are used with the most elementary knowledge available to the serious student about the relationship between energy flows in the tissues, nerve channels and organs of the body, as well as their correlation to higher flows of prana in the subtle and causal bodies. Actually మనకి ముద్ర అనగానే బేసికల్లీ మనకి ఏంటి అంటే అవేకనింగ్ ద కుండలిని ఎనర్జీ. సో మన బాడీలో నిద్రాణంగా ఉన్నటువంటి కుండలిని ఎనర్జీని యాక్టివేట్ చేసుకోవడానికి ఉపయోగపడేవే ముద్రలుగా చెప్తారు. సో ఎస్పెషల్లీ మనకి యాక్చువల్లీ ఈ ముద్ర ప్రాక్టీస్ కానీ, తంత్ర ప్రాక్టీసెస్ కానీ మనకి ఋగ్వేదంలో ఇంట్రడ్యూస్ అయింది. దాంట్లో అక్కడ వేవరింగ్ అని, లూమ్ అని చెప్పేసి, అంటే మనలో ఉన్నటువంటి ఎనర్జీని మనమే ఇండివిజువల్ గా వీల్ లాగా, అంటే బాగా చక్రం లాగా తిప్పుకుంటూ ఎక్కడ కావాలంటే అక్కడ పాస్ చేసుకునేటటువంటి ప్రాక్టీసెస్ అనేటటువంటివి మనకి వేదాల నుంచి ఉన్నాయి. అట్లానే ఇప్పుడు రీసెంట్ ఆ తర్వాత కాలంలో హిందూయిజం, బౌద్ధిజం, జైనిజం ఇలాంటి నాన్ ఆర్థోడాక్స్ సంబంధించినటువంటి ఫిలాసఫీలో ఈ తాంత్రిక్ ముద్రాస్ అనేటటువంటివి ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళలో చక్ర అవేకనింగ్ కానీ,
అలానే కొన్ని పవర్స్, ఇన్నర్ లెవెల్ ఎనర్జీస్ అనేవి అవేకనింగ్ చేసుకోవడానికి కానీ, సో ఇలాంటి వాటికి తంత్ర ప్రాక్టీసెస్ అనేవి ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దెన్ ఇలా మనకి ఇండియాలో అండ్ దెన్ ఇండియన్ డాన్స్ లో కానీ, అలానే పూజా కార్యక్రమాల్లో కానీ, కొన్ని రిచువల్స్, కొన్ని దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో దేవుణ్ణి కొంతమందిని రిప్రజెంట్ చేసేటటువంటి విషయాల్లో, అట్లానే తంత్ర ప్రాక్టీసెస్ లో బుద్ధిజం కానీ, బాగా పాపులర్ అయినటువంటి ఇండియాలో ఇంట్రడ్యూస్ అయినటువంటి బౌద్ధిజం కానీ, హిందూయిజం కానీ, జైనిజం కానీ, ఇలాంటి రిలీజియన్స్ లో మనకి ముద్రా కాన్సెప్ట్ అనేది కుండలిని యాక్టివేట్ చేసుకునే ఉద్దేశం కోసం ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. So in India, mudras are established components of all religious activities. The various mudras and hasta are significant in the depiction of Hindu gods. In addition, the body postures and attributes, they also represent the distinguishing characteristics of various deities. The person at prayer sees a special power, capability, and strength of character in these mystical hand poses. The best known mudras of the major gods, Brahma, Vishnu, and Shiva. బ్రహ్మాని బ్రహ్మముద్ర, విష్ణుముద్ర, శివముద్ర. యాక్చువల్లీ మన బాడీ కింద 3 parts గా డివైడ్ చేస్తారు. అంటే యాక్చువల్లీ యోగిక్ ఫిలాసఫీలో ప్రాణాయామ సెషన్స్ మనం చెప్పుకున్నప్పుడు 3 parts గా డివైడ్ చేస్తే కిందది లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, పైది మిడిల్ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, 3 parts గా డివైడ్ చేయటం. అలానే కిందది యాజ్ పర్ యోగిక్ ఫిలాసఫీ, ఇండియన్ ఫిలాసఫీ, కిందది బ్రహ్మరంధ్రం, మధ్యలోది విష్ణురంధ్రం అండ్ పైది శివరంధ్ర, రుద్రగ్రంథి. బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి. సో అంటే బ్రహ్మ అంటే క్రియేటర్, పుట్టించేవాడు, విష్ణువు అంటే పరిపాలించేవాడు, శివ అంటే లయం చేసేవాళ్ళు. సో ఈ కాన్సెప్ట్స్ తోటి మనకి ఆ గర్ల్స్ ని రిప్రజెంట్ చేయడానికి కూడా ఇక్కడ మనం ఈ దేవతా రూపంలో కూడా ఈ హ్యాండ్ ముద్రాస్, ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లో మనం ఏం చేసాం, రాగానే నమస్కారం పెట్టమన్నాం. సో నమస్కారం ఎప్పుడైతే ఇలా పెడుతున్నారో మీరు, దీన్ని అంజలి ముద్ర అని కూడా అంటారు. ఎప్పుడైతే ఈ నమస్కారం ఇలాగా ఈ స్ట్రైట్ గా ఎప్పుడైతే ఉందో, ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు మీకు మామూలుగా జనరల్ గా పిరమిడ్ అనేటటువంటి తెలిసే ఉంటుంది. ట్రయాంగిల్ ఎప్పుడైతే ఉంటుందో, ఇక్కడ కోణం ఎప్పుడైతే ఉంటుందో, ఆ కోణం ఏం చేస్తుంది, కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది, ఆకర్షిస్తుంది. సో అట్లానే ఇక్కడ కోణం యాక్టివేట్ అయినప్పుడు ఇక్కడ మనకి యాక్చువల్లీ అకార్డింగ్ టు ద ఉపనిషత్ ప్రకారము భగవంతుడు ఉండే స్థానం ఎక్కడ అంటే హృదయం. సో మీరు ఎప్పుడైతే ఇట్లా పెట్టుకున్నారో ఇక్కడికి దీనికి ఒక సర్కిల్, ఒక ట్రయాంగిల్ ఫామ్ అయ్యి ఎనర్జీ బాగా మన బాడీలోకి కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసేటటువంటి ఒక ట్రయాంగిల్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. అప్పుడు ఆటోమేటికల్లీ మనకి కాస్మిక్ ఎనర్జీ బ్రహ్మరంధ్రం ద్వారా మొత్తం మొహం అంతా కూడా, మెదడంతా కూడా ఫామ్ అయిపోయి ఈ ప్రాంతాన్ని యాక్టివేట్ చేస్తుంది. సో దట్ ఈజ్ నమస్కార ముద్ర. అందుకనే నమస్కారం అనేది ఇట్స్ ఏ కామ్నెస్ కోసం, పీస్ కోసం, స్పిరిచువల్ అవేకనింగ్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో అంటే మనం జనరల్ గా ముద్రలు అంటే స్పెషల్ గా మనం ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. మన లైఫ్ స్టైలే కొన్ని రకాల పోస్చర్స్ లో, మనం కొన్ని రకాల జెస్ట్యూర్స్ లో మనం పెడుతూ ఉంటాం. సో ఆటోమేటిక్లీ కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి అనేటటువంటిది మన బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. మనకు తెలియకుండానే కొన్ని జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఎప్పుడైతే మన బాడీలో ఇంబ్యాలెన్సెస్ వచ్చినాయో అప్పుడు కొన్ని పర్టిక్యులర్ ముద్రలు అనేటటువంటివి మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో యాక్చువల్లీ ఇక్కడ మీరు ప్రెజెంటేషన్ లో చూడండి, ద ముద్రాస్ ఆర్ జస్ట్ యాజ్ ఫెమిలియర్ ఇన్ ఇండియన్ డాన్స్ వేర్ ద హ్యాండ్స్, ఐస్ అండ్ బాడీ మూవ్మెంట్స్ యాక్ట్ అండ్ ఆర్ డాన్స్ ద ఎంటైర్ డ్రామా. సో ఇక్కడ పక్కన పెట్టారు మీకు, వాళ్ళు రకరకాల హస్తముద్రాస్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సో అట్లానే బాడీ పోస్చర్స్ ఉన్నాయి, డిఫరెంట్ బాడీ పోస్చర్స్ వాళ్ళు పెడుతూ ఉంటారు. ఆ పోస్చర్స్ పెట్టడం వలన వాళ్ళ బిహేవియర్ తెలియటమే కాకుండా, ఆ పోస్చర్స్ పెట్టడం వల్ల, హ్యాండ్ పోస్చర్స్ పెట్టడం వలన, ఐస్ పోస్చర్స్ మార్చడం వలన, సో అట్లానే బాడీ మూవ్మెంట్స్ చేయటం వలన వాళ్ళు డాన్స్ చేసేటప్పుడు ఆ రకాలైనటువంటి పోస్చర్స్, జెస్ట్యూర్స్, సూచికలు పెట్టడం వలన ఎనర్జీస్ అనేవి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ప్రసరిస్తూ ఉంటాయి. సో అట్లానే ఎనర్జీ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది, ఆకర్షించబడుతూ ఉండి అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. సో అందుకని డాన్స్ వేసిన, ముద్రలు పెట్టిన, అంతకు ముందున్నటువంటి ఒత్తిడులు కానీ, ఆలోచనలు కానీ, కొంచెం డిస్టర్బెన్స్డ్గా ఉండటం వల్ల కానీ, ఎమోషనల్ స్టేజ్లో ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే డాన్సర్స్ ఇలాంటి డాన్సెస్ విత్ ముద్రాస్తో కనుక ఈ డాన్సెస్ కొంచెం వాళ్ళు వేసుకుంటే వాళ్ళ మైండ్ అంతా కూడా రిలాక్స్ అవుతూ ఉంటుంది. సో అలాంటిది డాన్స్ లో కూడా ఇక్కడ మనకి రకరకాల పోస్చర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా జస్ట్
చూడండి, వాటి గురించి మళ్ళీ ఫర్దర్ గా మనం తెలుసుకుందాం ఏ ఏ ముద్రలు దేనికి వస్తాయి అనేది. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈస్ తంత్ర ప్రాక్టీస్. సో ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది. చైతన్య కొంచెం ఆ పైన స్లైడ్ పక్కకు తీసేవా? ఆ కింద మనకి కుండలిని ఎనర్జీకి సంబంధించినటువంటి ఒక ఫోటో ఉంటుంది. సో ఎనీహౌ తర్వాత మీరు కొంచెం చూసుకొని చేయండి, ఇది పక్కకు జరపండి. ఓకే ఓకే, లెట్ us do it. నెక్స్ట్ ఇక్కడ మీకు తాంత్రిక్ ప్రాక్టీసెస్ లో తాంత్రిక్ ముద్రాస్ అనేవి సపరేట్ గా ఉంటాయండి. ఈ యాక్చువల్లీ కుండలిని ఎట్లా వెన్నుపూస నుంచి కుండలిని పాము రూపంలో ఎట్లా యాక్టివేట్, మీరు జనరల్లీ ముద్రాస్ వేసుకొని కనుక ఒక్కొక్క ముద్ర పెట్టి కనుక మీరు కళ్ళు మూసుకొని ఇన్హేల్ ఎక్సెల్ చేస్తూ ఉంటే వెన్నుపూస నుంచి ఆ కుండలిని శక్తి ఉధృతంగా అంటే ఎలాగైతే మనకి చేయబెట్టి ఇట్లాగా అంటూ ఉంటే స్పర్శిస్తూ ఉంటే మనకి ఎట్లాగైతే వైబ్రేషన్స్ వస్తాయో, మీరు ఈ ముద్ర పెట్టంగానే ముద్ర సాధన చేయగానే ఆటోమేటికల్లీ వెన్నుపూసలో ఆ వైబ్రేషన్స్ అనేవి మనకి వస్తుందంటే కుండలిని అనేది పాములాగా పైకి వెళ్ళటం కిందికి రావటం జరుగుతూ ఉంటుంది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకునే వాళ్ళు రకరకాల ముద్రలని ప్రాక్టీస్ చేసేవాళ్ళు బుద్ధిజం తాంత్రిక్ ప్రాక్టీసెస్ లో. సో అలాంటి ముద్రలు యోని ముద్ర అని, షణ్ముఖి ముద్ర, మనోముద్రలు ఉంటాయి, శాంభవి ముద్ర అని. సో ఇట్లాంటి తాంత్రిక్ ముద్రాస్ అనేటటువంటివి డిఫరెంట్ ముద్రాస్ ఉంటాయి. సో దిస్ ఇస్ అబౌట్ ద డాన్స్ కాన్సెప్ట్. అండ్ దెన్ బుద్ధిజం. మీరు జనరల్ గా చూడండి, బుద్ధిజంలో వెరీ ఇంపార్టెంట్ ప్రధానమైనటువంటి 10 ముద్రలు ఉంటాయండి. వాళ్ళు రెగ్యులర్ గా అవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. జనరల్లీ ఈ బుద్ధిజంలో ఇన్నర్ లెవెల్ ఎనర్జీస్ అనేవి ఎవేక్ అవటం అనేటటువంటిది మన బుద్ధిజంలోనే చూస్తాం ఎక్కువగా. ఎందుకంటే వాళ్ళు ఈ ముద్రా కాన్సెప్ట్ ని ఎక్కువగా ఉపయోగిస్తారు. దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి 10 ముద్రాస్ అక్కడ డిస్ప్లేలో ఉన్నాయి. రకరకాలైనటువంటి ప్రధానమైన 10 ముద్రలతో పాటు వాళ్ళు అనేక రకాల ముద్రల్ని ప్రాక్టీస్ చేయటం వలన వాళ్ళకి ఇన్నర్ లెవెల్ ఎనర్జీస్, కొన్ని పవర్స్ అనేటటువంటిది కుండలిని యాక్టివేట్ అయ్యి కొన్ని విశ్వ రహస్యాలు అనేటటువంటివి వాళ్ళకి తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. దే ప్లే ఏ లార్జ్ రోల్ ఇన్ బుద్ధిజం. బుద్ధిజంలో ప్రధానంగా ముద్రలే ఎక్కువగా ఇంపార్టెంట్ ప్రధాన పాత్ర వహిస్తాయి. వేర్ 6 ముద్రాస్ ఆర్ వెరీ ఫెమిలియర్ ఇన్ ద పిక్టోరియల్ depictions and Gautam Buddha. These are very closely related to his teachings and his life. జీవితాంతం ఆయన చాలా ఈ ముద్రా కాన్సెప్ట్ ని ప్రాక్టీస్ చేయించటం. సో తద్వారా వాళ్ళకి ఇప్పుడు మీరు జనరల్లీ గౌతమ బుద్ధ ఫిలాసఫీ, మీరు మొన్న కొన్ని ప్రాక్టీసెస్ లో మనకి ఈ ప్రాణిక్ హీలింగ్ అని హీలింగ్ కోర్సెస్ అన్ని కూడా బుద్ధ కాన్సెప్ట్ నుంచి నేర్చుకుని వెళ్ళి హీలింగ్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అట్లా మనుషుల్ని హీల్ చేయడానికి కానీ, ఆ కుండలిని ఎనర్జీని యాక్టివేట్ చేయడానికి కానీ ఇలాంటి రకరకాల హ్యాండ్ పోస్చర్స్ అవి బుద్ధిజంలో ఉపయోగించేవాళ్ళు. సో దీని నుంచే అనేక రకాలైనటువంటి కోర్సెస్ అనేవి ఆధునిక యుగంలో డిజైన్ అవడం జరిగింది. ద నెక్స్ట్ స్లైడ్. సో నౌ ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాము అంటే, వాట్ అబౌట్ ముద్ర అంటే ఏంటి, అసలు ముద్ర అనేది ఏంటి, కాన్సెప్ట్ ఏంటి అంటే లింక్ విత్ మెర్జ్ విత్ ఇండివిజువల్ కాన్షియస్నెస్ అండ్ సుప్రీం కాన్షియస్నెస్. ముద్ర అనేది దేనికోసం ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే జీవశక్తిని విశ్వశక్తితోటి విశ్వాత్మతోటి కలపటానికి ఈ ముద్ర అనేది ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ వన్. సో దెన్ ఈ ముద్రాస్ అనేటటువంటివి ఇప్పుడు ఆ ముద్ర యొక్క మిస్టరీ, అది ఒక రహస్యంగా ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనేది చెప్పడం అనేది చాలా కష్టతరమైనటువంటిదే. అయినప్పటికీ కూడా ఈ ముద్ర గురించి, ఈ జెస్చూర్ గురించి, వీటి గురించి మనకి వేదాల నుంచి మనకి ఈ కాన్సెప్ట్ గురించి టచ్ చేస్తూ వస్తున్నారు. ఆ విషయాలు మనకి ఋగ్వేదము, అధర్వణ వేదంలో చెప్పబడి ఉన్నాయి. అట్లానే ఎక్కువగా ఇది ఒక్క మన ఏషియాలోనే కాదు, ఎంటైర్ వరల్డ్ కూడా ఈ ముద్రా కాన్సెప్ట్ ని, ఈ ముద్రలని, జెస్చూర్స్ ని ఉపయోగించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా మన ఇండియాలో సో ఈ హిందూయిజము, జైనిజము, బుద్ధిజము వీటిలో ప్రధానంగా ఈ ముద్రలు అనేటటువంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా బుద్ధిజంలో, జైనిజం, బుద్ధిజంలో ఈ ముద్రలను ప్రధానంగా వాళ్ళు సాధన చేయడం జరుగుతుంది. ఆ సాధన వలన వాళ్ళకి ఇన్నర్ లెవెల్ ఎనర్జీస్ అనేవి ఎవేక్ అవటం, కొన్ని శక్తులు అనేది రావటం జరుగుతుంది. సో అట్లాంటి ఉపయోగించిన వాటిలో ఇప్పుడు కూడా మనకి టిబెట్ లో కానీ ఇలాంటి వాటిలో, అంటే ఎవరైతే బౌద్ధిజాన్ని ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి
ఇలాంటి పవర్స్ అనేటటువంటివి కొన్ని ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఇండియాలో హిందూయిజంలో కూడా మనకి పూజ చేసేటప్పుడు కానీ, కొంత డాన్స్ క్లాసికల్ డాన్సెస్ విషయంలో కానీ ఇలాంటి ముద్రలు అనేటటువంటివి ఎక్కువగా ఉపయోగపడతాయి. సో ఓవరాల్ గా డాన్స్ చేసేటప్పుడు కానీ, అండ్ దెన్ గాడ్కి సంబంధించి టెంపుల్స్ మీద పూజ చేసేటప్పుడు కానీ, అలానే తాంత్రిక ప్రాక్టీసెస్ లో కానీ ఈ ముద్రలను ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. అలా ఇప్పుడు బాగా అట్లానే కొనసాగుతూ వస్తూ ఉంది. ఇప్పటికి వాట్ అబౌట్ ద ముద్ర? ఇందాక నుంచి మనం ముద్ర 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 అని అనుకుంటున్నాం కదా. సో వాటి అసలు ఏంటి అనేది మనం కొంచెం పరిచయం అయింది. దెన్ ఇప్పుడు డైరెక్ట్ గా అసలు వాట్ అబౌట్ ద ముద్ర? ముద్ర మీన్స్ ఇట్స్ ఎ జెస్చర్ ఆర్ యాటిట్యూడ్. ముద్ర అంటే సంజ్ఞ లేదా సూచిక లేదా ప్రవర్తన. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి హ్యాపీగా ఉన్నాను అని ఎట్లా తెలియజేస్తాడు? నోటి మాట ద్వారా కాదు, అతని యొక్క శరీరం యొక్క పోస్చర్ వలన, శరీరం యొక్క స్థితి వలన, అలానే అతను హ్యాండ్ పెట్టేటటువంటి స్థితి వలన. అతను ఏమి అంటల్లా, నోటి నుంచి ఏమి మాట్లాడటల్లా, బట్ ఒక సంజ్ఞ చూపించాడు, చాలా బాగుంది అని. కళ్ళు కూడా ఎగరేశాడు. అంటే మనసులో, అంటే ముఖంలో ఉన్నటువంటి ఆ అవయవాలని కదిలిస్తున్నారు, చేతుల్లో ఒక పోస్చర్స్ మారుస్తున్నారు. ఇలా మార్చటం వల్ల, కళ్ళు ఎగరేయటం వల్ల ఆ వ్యక్తి చాలా ఆనందాన్ని పొందుతున్నాడు. నువ్వు చేసింది నాకు చాలా బాగుంది, చాలా నచ్చింది అనే విషయము ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది. సో దట్ ఈస్ కాల్, దానిని ఏమంటారు అంటే ముద్ర అంటారు. ముద్ర అంటే ఒక సంజ్ఞ లేదా సూచిక లేదా ప్రవర్తన. సో ముద్ర, ముదం ఆనందం దదాతి ఇది ముద్రః మీన్స్ ద యాక్షన్ దట్ గివ్స్ us ప్లెజర్, బ్లిస్ ఇస్ కాల్డ్ ముద్ర. ఆ వ్యక్తి చేసినటువంటి ఒక చర్య, ఆ చర్య ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది అని తెలియచేయటమే ముద్ర యొక్క ఉద్దేశంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్. సో ముద్ర ఇస్ ఎ టర్మ్ విత్ మెనీ మీనింగ్స్. యాక్చువల్లీ మనకి చాలా చాలా మీనింగ్స్ ఉన్నాయండి. ఫైనల్ గా ఉండేటటువంటిది ఏంటి అంటే ఇట్స్ అ జెస్చర్, ఇట్స్ అన్ యాటిట్యూడ్. ఇట్ ఈస్ యూజ్ టు సిగ్నిఫై ఎ జెస్చర్, ఎ మిస్టిక్ పొజిషన్ ఆఫ్ ద హ్యాండ్స్, సీల్ ఆర్ ఈవెన్ ఎ సింబల్. సో సీల్ చేసినప్పుడు చిన్ముద్ర ఉంది, లేదా శూన్య ముద్ర ఉంది, లేదా పృథ్వీ ముద్ర. అంటే ఏం చేస్తున్నాం? ఈ రెండింటిని క్లోజ్ చేస్తున్నాం, సీల్ చేస్తున్నాం, లాక్ చేస్తున్నాం. సో కాబట్టి ఇలా ఇది చేసాము, ఇది ధ్యాన ముద్ర, దీన్ని లాక్ చేసేస్తున్నాం. అంటే ఎనర్జీని బయటికి వెళ్లకుండా లాక్ చేసేస్తున్నాం హ్యాండ్స్ ద్వారా. మీరు జనరల్లీ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా లాక్ చేయమంటారు. ఎందుకంటే మీరు మెడిటేషన్ చేస్తూ ఉంటారు, కిందేమో క్లాత్ వేసుకోమన్నారు. క్లాత్ ఎందుకు? భూమికి, ఎర్త్ కి ఆకర్షణ శక్తి ఉంటుంది. మనం, ఎందుకంటే మనిషి రెండు కాళ్ళతోటి సంచరిస్తూ భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో ఉంటాడు కాబట్టి కింద నుంచి ఎనర్జీస్ పైకి ప్రవహిస్తున్నాయి కాబట్టి అంత బాగా డెవలప్ అయ్యాడు. ఎంత డెవలప్ అయినప్పటికీ ఎంతో కొంత ఎనర్జీ నిరంతరం మన భూమి మనలో నుంచి లాగేసుకుంటూ ఉంటుంది బికాస్ ఆఫ్ ద గ్రావిటీ ఫోర్స్. సో కాబట్టి ఆ ఆకర్షణ శక్తి అనేటటువంటిది, గురుత్వాకర్షణ శక్తి అనేటటువంటిది ఉంటుంది కాబట్టి మన నిరంతరం ఆ ఎనర్జీ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు కనుక కింద వేసుకోకపోయారనుకోండి, పైనుంచి వచ్చేటటువంటి కాస్మిక్ ఎనర్జీ బాడీలోకి వచ్చి బాడీ మళ్ళీ ఆ భూమి లాగేసుకుంటూ ఉంటుంది. కాబట్టి దాన్ని లాక్ చేయడం కోసం, ఆ ఎనర్జీ మళ్ళీ అక్కడే ఉండడం కోసం మన కింద ఏదన్నా క్లాత్ వేసుకోమని, షీట్ వేసుకోమని చెప్తారు. అట్లానే చేతి వేళ్ల నుంచి, కాళ్ళ నుంచి కూడా ఎనర్జీస్ బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో అందుకని లాక్ చేసి పెడుతున్నాం. లాక్ చేసి పెట్టడం వల్ల మళ్ళీ రివర్స్ బ్యాక్ వెళ్ళిపోతుంది ఆ ఎనర్జీ. సో దట్ ఈస్ ద సీల్ అనేటటువంటి దాంట్లో కూడా మనకి చెప్తూ ఉన్నారు. హవెవర్ దేర్ ఆర్ ఐ పొజిషన్స్, బాడీ పోస్చర్స్ అండ్ బ్రీతింగ్ టెక్నిక్స్ దట్ ఆర్ కాల్డ్ ముద్రాస్. ఈ ముద్రాస్ లో మనం ఐ పొజిషన్ చేంజ్ చేస్తున్నాం, బాడీ పోస్చర్స్ ని చేంజ్ చేస్తున్నాం, అలానే ఇవి పోస్చర్స్ ని చేంజ్ చేస్తూ, ఐ పొజిషన్స్ ని మారుస్తూ, హ్యాండ్ పోస్చర్స్ ని, అంటే బాడీలో హ్యాండ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, వాటిని పోస్చర్స్ మారుస్తూ, దానితో పాటుగానే ఇక్కడ ముద్రాస్లో టెక్నిక్ ఏంటి అంటే శ్వాసను కూడా మెయింటైన్ చేస్తున్నాం. అంటే శ్వాసక్రియను కూడా ఒక టెక్నికల్ గా, ఒక అంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఆధారంగా ఒక టెక్నిక్ గా మనం బ్రీతింగ్ ని తీసుకోవటం, వదలటం జరుగుతుంది. అవి బ్రీతింగ్, డీప్ బ్రీత్ తీసుకోవాలా, స్లో బ్రీత్ తీసుకోవాలా, లేకపోతే గట్టిగా లాగాలా, ఇవన్నీ కూడా ఆ వ్యక్తి యొక్క కండిషన్ బట్టి డిపెండ్ అయి ఉంటాయి. సో కాబట్టి బ్రీతింగ్ టెక్నిక్స్ డిపెండింగ్ అపాన్ ద పర్సన్ కండిషన్, అంటే ఆ వ్యక్తి యొక్క శారీరక మానసిక స్థితులను బట్టి శ్వాస అనేది ఏ విధంగా తీసుకోవాలనేటటువంటిది శ్వాస టెక్నిక్ అనేది ఆధారపడి ఉంటుంది.
These symbolic finger, eye and body postures can vividly depict certain states of process and consciousness. So ఇప్పుడు నేను చెప్పింది mudras engage certain areas in the brain and a soul and exercise a corresponding influence on them. సో ఈ ముద్రాస్ ప్రాక్టీస్ చేయటం వల్ల మనకి ఎస్పెషల్లీ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుందండి, బ్రెయిన్కి ఎక్సర్సైజ్ అవుతుందండి. సో కాబట్టి ఆ బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఏంటనేది మనం ఫర్దర్గా చూద్దాం. సో ద నెక్స్ట్ స్లైడ్ ఈస్ సో ఇప్పుడు మనకి ముద్రాస్ గురించి క్లాసికల్ టెక్స్ట్ ఉన్నాయి కొన్ని, హఠయోగ ప్రదీపిక, యోగాకు సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ లో. యాక్చువల్లీ ఈ ముద్రా కాన్సెప్ట్ అనేది మనకి ఎక్కడ వచ్చింది అంటే, యోగా ఫిలాసఫీలో చెప్పాలి అంటే యోగా పితామహుడుగా చెప్తున్నటువంటి పతంజలి ఈ ముద్రా కాన్సెప్ట్ మనం అష్టాంగ యోగంలో ఎక్కడ మనం ముద్రా కాన్సెప్ట్ చూడమండి. యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణలో ఎక్కడ మనం ఈ ముద్రా కాన్సెప్ట్ వేస్తే చిన్ముద్ర వేసుకుంటారేమో, కానీ ఈ ముద్రా కాన్సెప్ట్ అనేటటువంటిది ఎక్కడ బాగా ఇంట్రడ్యూస్ అయిందని మనం చెప్పుకున్నాము అంటే, ఇందాక జైనిజం ఇలాంటి ఆధునికమైనటువంటి ప్రాక్టీసెస్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయినాయో, అప్పుడు తాంత్రిక్ ప్రాక్టీసెస్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయినాయో అప్పుడు బాగా పాపులర్ అవడం జరిగింది ఈ ముద్రా కాన్సెప్ట్. సో మనకి యాక్చువల్లీ తంత్ర ప్రాక్టీసెస్ చేయడానికి అకార్డింగ్ టు ద యోగిక్ ఫిలాసఫీ హఠయోగ టెక్స్ట్ అనేటటువంటి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రధానమైనటువంటి పాత్రని ఈ హఠయోగ పుస్తకాల, హఠయోగ బుక్స్ అనేటటువంటివి చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నాయి. సో మనకి హఠయోగ ప్రదీపిక, హఠయోగ టెక్స్ట్ లో ప్రముఖమైనటువంటిది, ప్రామాణికమైనటువంటి టెక్స్ట్ ఏంటి అంటే హఠయోగ ప్రదీపిక. హఠయోగ ప్రదీపికలో మీరు ముద్రాస్ అనేటటువంటివి, 10 ముద్రలు అనేటటువంటివి చాలా ముఖ్యంగా దీంట్లో, అంటే యాక్చువల్లీ మీకు యోగా ఉపనిషత్తులో కూడా ఉన్నాయండి, రకరకాల ఉపనిషత్స్ లో కూడా మీకు ముద్రా కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అవన్నీ ఉన్నాయి. మనం ఇందాక నుంచి ఋగ్వేదము, అథర్వణ వేదము, అట్లానే తర్వాత ఉపనిషత్స్, ఇలాంటి వాటిలో కూడా యోగా కుండలిని ఉపనిషత్తు, యోగా చూడమని ఉపనిషత్తు, వీటన్నింటిలో కూడా ముద్రల గురించి వివరించడం జరిగింది. కానీ ఎప్పుడు ఈ ముద్రలు బాగా పాపులర్ అయినాయి అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా నాన్ ఆర్థోడాక్స్ అంటే నాస్తికులు, ఈ రిలీజియన్స్, ఈ మతాలు ఎప్పుడైతే జైనిజం, బౌద్ధిజం వచ్చిందో వీటిని బాగా ఉపయోగించుకొని ఇన్నర్ లెవెల్ ఎనర్జీస్ ని అవేక్ చేసుకునేటానికి ఉపయోగించుకున్నారు. సో దాని తర్వాత మనకి ఇండియన్ ఫిలాసఫీలో, యోగిక్ ఫిలాసఫీలో వచ్చినటువంటి బుక్ ఏంటి అంటే హఠయోగ ప్రదీపిక. సో ముద్రాస్ ఆర్ ప్రాక్టీస్డ్ ఫర్ అవేకనింగ్ ఆఫ్ కుండలిని. మనం ఒక బ్రోచర్ లో మనం చూసాం ఈ ముద్రాస్ చేయటం వలన ద పవర్ ఆఫ్ అవేకనింగ్ ఆఫ్ కుండలిని ఎనర్జీ అని. మన లోపల నిద్రాణంగా ఉన్నటువంటి కుండలిని ఈ ముద్రల ద్వారా అవేకన్ అంటే నిద్రాణమై సప్రెస్ అయి ఉన్నటువంటి ఈ శక్తిని ఉద్దీపన చేసుకోవటానికి ఈ ముద్రలు బాగా ఉపయోగపడతాయి అని చెప్పేసి ఓకే ఈ స్వాత్మారామ అనేటటువంటి